రాష్ట్ర రాజకీయాలలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డితో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అత్యవసరంగా భేటీ అయ్యారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ మరియు ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు, ఆ తదనంతరం పార్టీలో నెలకొన్న అసమ్మతి సెగలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలంటూ 18 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ పరంగా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై సీఎం, డిప్యూటీ సీఎంలు కార్యాచరణను రూపొందిస్తున్నారు. శాఖల పనితీరు, పాలనాపరమైన సంస్కరణలు, రాబోయే రోజుల్లో అనుసరించవలసిన వ్యూహాలపై జరుగుతున్న ఈ కీలక భేటీ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాలలో పరిణామాలు శరవేగంగా మారుతున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ సంక్షోభం, పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ కుటుంబం చుట్టూ తిరుగుతున్న వివాదాలు ఈ భేటీలో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై కొండా క్యాంపు చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టకు ఏ మేరకు నష్టం కలిగించాయన్న దానిపై ఇరువురు నేతలు సమీక్షిస్తున్నారు. సురేఖను కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంయుక్తంగా డిమాండ్ చేసిన అంశాన్ని సీఎం దృష్టికి డిప్యూటీ సీఎం తీసుకెళ్లారు. ఎమ్మెల్యేల అసంతృప్తిని చల్లార్చేందుకు అనుసరించవలసిన మార్గాలపై సమాలోచనలు జరుపుతున్నారు. తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఏఐసీసీ నాయకత్వం నిశితంగా గమనిస్తుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై హైకోర్టు ఇచ్చిన సూచనల ఆధారంగా సీఎం, డిప్యూటీ సీఎం చర్చిస్తున్నారు. క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ రాసిన తాజా లేఖలోని అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. తనపై సామూహిక దాడి వెనుక అదృశ్య శక్తి ఉందంటూ ఆమె చేసిన వ్యాఖ్యల పరిణామాలపై ఇరువురు నేతలు మాట్లాడుకుంటున్నారు. రాజకీయ పరిణామాలతో పాటు వివిధ శాఖల పనితీరు, అభివృద్ధి పనుల పురోగతిపై నేతలు చర్చిస్తున్నారు. ప్రజాపాలన పథకాల అమలు, బడ్జెట్ కేటాయింపులు మరియు ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం పెంచేలా మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నారు. పార్టీలో పెరుగుతున్న అసమ్మతికి చెక్ పెట్టేందుకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలా అన్న అంశంపై అంతర్గత చర్చ సాగుతుంది. అసంతృప్త నేతలకు ప్రాధాన్యత కల్పించి పార్టీని బలోపేతం చేసే వ్యూహాలను పరిశీలిస్తున్నారు. కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే బీసీ వర్గాలలో వచ్చే రాజకీయ స్పందనలను ప్రభుత్వం బేరీజు వేసుకుంటుంది. పార్టీకి ఎలాంటి ప్రతికూల సంకేతాలు వెళ్లకుండా సమతుల్యత పాటించేలా సమాలోచనలు సాగుతున్నాయి. అంతర్గత కుమ్ములాటల వల్ల విపక్షాలకు రాజకీయ ఆయుధాన్ని అందించకుండా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య పూర్తి సమన్వయాన్ని తీసుకురావటమే లక్ష్యంగా ఇరువురు అగ్రనేతలు కార్యాచరణ రూపొందిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ ముగిసిన తర్వాత కొండా సురేఖ వ్యవహారంతో పాటు కేబినెట్ సంబంధిత నిర్ణయాలపై అధికారిక స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.